ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆయనకి కొంచెం కూడా బాధ కలగకుండా నేను చూసుకుంటానని మీకు ప్రమాణం చేస్తున్నాను. సరే, నీ మాటని నమ్మి నేను నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. సరే కార్తీక్, జ్యూస్ తాగు. అమ్మా, నాదో కండిషన్. ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే నేనిప్పుడు మీతో కలిసి ఇంటికి వస్తాను. లేదంటే నాకు పూర్తిగా తగ్గే వరకు ఇక్కడే ఉంటాను. కార్తీక్, ఏంటా మాటలు? మీరున్నా నాన్న, చెప్పండి, అందరూ నా కండిషన్కి ఒప్పుకుంటారా? ముందు ఆ కండిషన్ ఏంటో చెప్పండి. మీ కండిషన్ ఏదైనా సరే నేను పాటిస్తాను. నువ్వు ఎప్పుడూ నీలిమతో మాట్లాడకూడదు. నీలిమ కూడా నీతో మాట్లాడకూడదు. ఏంటి కార్తీక్ ఈ విచిత్రమైన కోరిక? ఇది విచిత్రమైన కోరిక కాదమ్మా. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్లనే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఆ మాటలే లేకపోతే ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు. ఆ ఆశతోనే అడుగుతున్నాను. చెప్పండి, నా కండిషన్ ఒప్పుకుంటారా? నేను హ్యాపీగా ఒప్పుకుంటానండి. నీలిమతో ఈ క్షణం నుంచి నేను మాట్లాడనని మీకు మాటిస్తున్నాను. నువ్వు చెప్పు నీలిమ. అలాగే కార్తీక్, నేను కూడా భానుతో మాట్లాడినా. సమస్య సాల్వ్ అయిపోయింది కదా, ఇంకా నువ్వు జ్యూస్ తాగరా. అమ్మా, జ్యూస్ ఇవ్వు. తాగండి. అత్తయ్య, ఇక బయలుదేరదామా? బయలుదేరదాం. పదండి. మెల్లిగా, జాగ్రత్త. అన్నయ్య, ఏవండి, ఈ వినాయకుడి దయవల్లేనండి మీకు నయమైంది. తొందరలోనే పూర్తిగా తగ్గిపోతుంది. నీ పరిస్థితి ప్రమాదంగా ఉందని డాక్టర్ చెప్పినప్పుడు భాను కన్నీటితో అరచేతిలో హారతి వెలిగించుకుని వినాయకుడిని కోరుకుంది. వినాయకుడు కరుణించాడు, నువ్వు మాకు దక్కావు. మరి అలాంటప్పుడు ఇంకా ఈ హాస్పిటల్ ఎందుకు? రోగం వచ్చినప్పుడు ఇలా అరచేతిలో దేవుడికి హారతిస్తే సరిపోతుంది కదా. నీలిమా, ఏంటా మాటలు? మానవ ప్రయత్నం ఎంత చేసినా ఆ దేవుడి దయలేందే ఏవీ జరగదు. ముందా తెలుసుకో. పదండి. బాబు కార్తీక్, ఎలక్షన్స్ టైం కాబట్టి స్పెషల్ డ్యూటీ పడింది. కాబట్టి నేను తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ పని చూసేసుకుని సాయంత్రం ఇంటికి వస్తాను. అలాగే మావయ్య, వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు వెళ్ళండి. అమ్మా, జాగ్రత్త తల్లి. బాబుని జాగ్రత్తగా చూసుకో. అలాగే నాన్న. చెల్లెమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రానికల్లా వచ్చేస్తాను. అలాగేరా. అలాగే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను, జాగ్రత్త. భగవంతుడా, నీకు కోటి కృతజ్ఞతలయ్యా. బామ్మా, అన్నయ్య వాళ్ళు వచ్చారు.
నేనెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొస్తాను. అమ్మా ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, బామ్మ దిష్టి తీసుకొస్తానంది. లోపలికి తీసుకెళ్ళండి. అన్నయ్య ఎందుకమ్మా, ఏమైంది? నాకేం కాలేదు చూడు. నువ్వు బాధపడకు. ఏమీ కాకపోవడం ఏమిట్రా? ఇంట్లో నుంచి ఎలా వెళ్ళావు, మళ్ళీ ఇంటికి ఎలా వచ్చావు? దేవుళ్ళో అతనెవరో చూశారు కాబట్టి నువ్వు మాకు దక్కావు, లేకపోతే మేమంతా ఏమైపోయి ఉండేవాళ్ళం. ఊరుకోమ్మమ్మా, నువ్వు బాధపడితే వాడు కూడా బాధపడతాడు. కార్తీక్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి. భాను, కార్తీక్ నీ లోపలికి తీసుకెళ్ళు. వదలండి. నువ్వు పదమ్మా, నేను తీసుకొస్తాను. బాను, అనారోగ్యంతో ఉన్న భర్తని నెత్తి మీద పెట్టుకుని మోసిందే సుమతి. ఎముడితో పోరాడి భర్త ప్రాణాల్ని దక్కించుకుంది సావిత్రి. మహారాణిలా మందిరంలో ఉండమన్నా రాముడితో అడుగులు వేసి అతని వెంట అడవులకు వెళ్ళింది సీత. అది భార్యాభర్తల బంధం అంటే. సుఖాలందరూ పంచుకుంటారు, కష్టం భర్తకొస్తే భార్య పంచుకోవాలి, భార్యకొస్తే భర్త పంచుకోవాలి. వాడు మళ్ళీ తొందరగా కోలుకోవాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ వాణ్ణి మామూలు మనిషిని చేస్తావు కదా. నా జీవితమే ఆయన బామ్మ. నా ప్రాణానికి కష్టం వచ్చినప్పుడు నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నీడలా వెన్నంటే ఉంటాను, దాసిలా అన్ని సేవలు చేస్తూనే ఉంటాను. ఇదిగో బాను, ఈ నీలిమ ఏదో గొడవ పెట్టడానికే చూస్తుంది. దాని మాటలు పట్టించుకోకుండా వీణ్ణి జాగ్రత్తగా చూసుకో. అమ్మా, ఇంకా అవకాశం లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవద్దని కార్తీక్ ముందే కండిషన్ పెట్టాడు. నీలిమ భానుతో మాట్లాడే సమస్య లేదు, గొడవలు జరిగే ఆస్కారమే లేదు. మంచి పని చేశావురా మనవడా. నిప్పుకి ఇలాంటి దాని నోటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లోపలికి తీసుకెళ్ళమ్మా. ఇంకా ఎందుకు ఊర్మిళ అంతలా బాధపడతావు? భాను మాటలు విన్నావు కదా. తప్పకుండా కార్తీక్ని బాగా చూసుకుంటుంది. తొందరలోనే మామూలు మనిషిని చేస్తుంది. ఎందుకంటే మనందరికన్నా బాధ భానుకే ఉంటుంది. కార్తీక్ని బాగు చేసుకునే బాధ్యత కూడా భానుదే అవుతుంది. అందులో సందేహమే లేదు. చూద్దాంలేండి, ఆ ఆశతోనే బతకాలి కదా. నువ్వు ఎప్పుడు నీలిమతో మాట్లాడకూడదు. నీలిమ కూడా నీతో మాట్లాడకూడదు. ఎంత పని చేసావు కార్తీక్. నీకు తెలియకుండా భానుకి ఎంతో పెద్ద హెల్ప్ చేశావు. రాంగ్ టైంలో చాలా రాంగ్ కండిషన్ పెట్టావు. మామూలుగానే భాను నాకు భయపడటం మానేసింది. ఇప్పుడు ఈ కండిషన్ని అవకాశంగా తీసుకుని తన స్థానం పటిష్టం చేసుకుంటుంది. నేను నోరు విప్పలేను కాబట్టి అందరూ తనని పొగిడేలా మార్చుకుంటుంది. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుని భానుకి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు అనుకునేలా చేసుకుంటుంది. భాను గెలుస్తుంది, నేను ఓడిపోతాను. నో, నేను ఓడిపోకూడదు.
ఏం చేసైనా భాను మాట తప్పేలా చేయాలి. అందరూ తనని నానా మాటలని ఇంట్లోంచి పంపించేసేలా చేయాలి. కార్తీక్కి నీడలా ఉండే భానుని కార్తీక్కి శాశ్వతంగా దూరం చేయాలి. నేనెప్పుడు కార్తీక్ని చూసుకుంటూ కార్తీక్కి దగ్గరగా ఉండాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? నమస్తే మేడం. రాగిరి, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ వాసుదేవరావు బలాలు బలహీనతలు తెలుసుకుని రమ్మన్నాను. తెలుసుకున్నావా? ఎస్ మేడం. మొత్తం ఎంక్వైరీ చేశాను. భార్య చనిపోయింది. 2 కొడుకులు వదిలేసి వెళ్ళిపోయారు. ఒక కొడుకైతే చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయాడు. ఇంకా తనకి కూతురు ఒక్కరితే ఉంది మేడం. తన పేరు భాను. తనకు కూడా పెళ్ళైపోయింది. ప్రస్తుతం తన భర్త ఆరోగ్యం బాలేకపోవడంతో తనని చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటుంది. ఓ, బయటకి గంభీరంగా కనపడుతున్నా ఆ వాసుదేవరావుకి లోపల బాధలు చాలానే ఉన్నాయన్నమాట. పాపం, కొడుకులు వదిలేసినా ఆ వాసుదేవరావు బలంగానే నిలబడ్డాడు. అవును, వాళ్ళెందుకు వెళ్ళిపోయారో తెలుసుకున్నావా? వాళ్ళెక్కడున్నారో తెలియదు మేడం. ఆ విషయాలు మనకెలా తెలుస్తాయి? పిల్లలు వదిలేయడానికి పెద్ద కారణాలేముంటాయి గిరి. ప్రేమను తిరస్కరించినా, ఆస్తులు సంపాదించకపోయినా తండ్రితో గొడవస్తుంది. అసలే సిన్సియర్ కదా వాసుదేవరావు. ఇంకా ఏమాత్రం సంపాదించుంటాడో మనకే అర్థమవుతుంది. ఆ ఉంటున్న ఇల్లే చెప్తుంది కదా వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళ స్థితి ఏంటో. ఆ ఇల్లు కూడా వాళ్ళ సొంతం కాదంట మేడం. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య ఆ ఇంట్లోనే చనిపోయిందట. ఆవిడ చివరి శ్వాస విడిచిన ఇల్లు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన బంగళాకు వెళ్లకుండా ఆ ఇంట్లోనే ఉంటున్నాడంట మేడం. ఎలా గిరి? బెదిరిస్తే భయపడటం లేదు, పని చేయించుకోవాలంటే బలహీనతలేంటో తెలియటం లేదు. ఇన్ని సంవత్సరాలలో నేను అనుకున్నది సాధించాను. ఓడిపోవడం అంటే నాకు తెలియని విద్య. ఎంతో మంది అధికారుల్ని మేనేజ్ చేసి ఎన్నో పనులు చేయించుకున్నాను. అలాంటిది ఈ ఆర్డీఓ వాసుదేవరావుని నేనేమి చేయలేనా? ఎలా మేడం? ఏ వ్యక్తితోనైనా పని చేయించాలంటే బలహీనతలు ఉండాలి. ఏ బలహీనత లేని ఆ వాసుదేవరావుని ఏం చేయగలరు మేడం? ఊపిరి తీసుకోకుండా ఎలా బ్రతకలేరో బలహీనత లేని మనిషి కూడా ఉండడు. నువ్వు చేసిన ఎంక్వైరీలో వాసుదేవరావు బలహీనత కనపడింది. దాని మీద దెబ్బ కొడతాను. ఏంటండి అలా చూస్తున్నారు? ఈ తాడు బంధం ఎలా అవుతుంది అని ఎన్నోసార్లు అనుకున్నాను భాను. అందుకే ఇది నీ మెడలో ఉంటే నా మీద నీకు హక్కు ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుందామని వచ్చాను. తెంచుకొని వెళ్ళిపోతానని చెప్పాను. అమ్మవారి ముందు నువ్వు దీని గొప్పతనం చెప్తే నీలో నాకు అమ్మవారే కనిపించి భయంతో వెనక్కొచ్చేశాను. కానీ ఇప్పుడు అర్థమైంది ఈ తాళికి ఎంత బలం ఉందో, ఇది కట్టాక బంధం ఎంత బలపడుతుందో అని. ఎక్కడో పుట్టి వేరువేరుగా పెరిగిన మనుషుల్ని ఒకటి చేస్తుంది, ఒకరి కోసం ఒకరు బ్రతికేలా మారుస్తుంది. ఈ సూత్రాల వెనక ఎంత పెద్ద రహస్యం ఉంది కదా. అదేనండి మంగళసూత్రానికి, ఆ వేదమంత్రాలకి ఉన్న బలం. ఈ బంధం ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కన్నీళ్లు పెట్టించినా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేము. మనసు అడిగిన మనిషెక్కడో నా
కార్తీక్ ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఎప్పుడూ ఆ గదిలో ఉండటం కాదు, తనకి కావలసినవన్నీ సమయానికి సమకూర్చటం భాను. అందులో నువ్వు ఫెయిల్ అయ్యావని అందరి ముందు నిన్ను తిట్టిస్తాను. ఏమే వాడికి టాబ్లెట్లు వేసావా? అప్పుడే వేశాను బామ్మ. వేడివేడిగా ఈ పాలు తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. వాడికి ఇవ్వు. వేడి సరిపోయింది, పంచదార కూడా తక్కువగా ఉంది, తాగండి. ఏంటి కార్తీక్ ఆలోచిస్తున్నావు? ఎంగిలి పాలని ఎలా తాగాలి అనే కదా. నాకు తెలుసు కార్తీక్, నువ్వు ఇలాంటి విషయాల్లో ఎంత ఇబ్బంది పడతావో. బుద్ధి లేని వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. అందుకే నేను నీకోసం పాలు తీసుకొచ్చాను, తాగు. బుసుక తీసి తీయంగా బత్తెమైపోయే, బొట్టె కట్టి చేత పట్టిన చేతిలోకి చేరాలని గుండు జల్లా. వచ్చిందా బుద్ధి? బామా ఏంటే బామ్మనే? పెళ్లి పెటాకుల్లే నీకేం తెలుస్తుందే భార్యాభర్తల అనుబంధం గురించి? పాలైనా మురిపాలైనా పంచుకోవాల్సింది వాళ్లే. తగుదురమ్మా అంటూ వాళ్ళ మధ్యలోకి వస్తే ఇదిగో ఇలాగే తెల్లమొహం వేసుకుని నిలబడాల్సి వస్తుంది. చేసిన సేవ చాలు, బయలుదేరు. బామ్మా, మరి ఈ ఎంగిలి గ్లాస్ ఎవరు తీసుకెళ్తారు? పెద్ద మనిషిలా పాలు పట్టుకొచ్చింది కదా, ఆ గ్లాస్ అక్కడ పెట్టి ఈ ఎంగిలి గ్లాసు దానికి ఇవ్వు, తీసుకెళ్తుంది. తీసుకెళ్ళు. నన్ను మాట్లాడొద్దు అని మా శ్రీవారు చెప్పారు కదా బామ్మా, ఆ మాట ఏదో నువ్వే చెప్పు. మళ్ళీ బొట్టు పెట్టేవి చెప్పక్కర్లేదు, దానికి గోడల చాటు నుంచి వినడం అలవాటే కదా. ఈ పాటికే నా గొంతు దానికి వినబడే ఉంటుంది. తీసుకెళ్ళకపోతే చెప్పు, అప్పుడు చెప్తాను ఏం చెప్పాలో. ఏంటి బామ్మ, బెదిరిస్తున్నారా? నేను తెచ్చిన పాలు తాగకూడదని చెప్పావు కదా, మరి ఆ గ్లాస్ నేనెందుకు తీసుకెళ్ళాలి? ఇదెక్కడ న్యాయం బామ్మ? బాగానే అడిగావే. మొగుడు పెళ్ళాలు గదిలో ఉన్నప్పుడు రాకూడదనే బుద్ధి నీకుండాలి, అది ఎలాగూ లేదు. బాను చెయ్యాల్సిన పనులు నువ్వు చేస్తానంటున్నావు కదా, బాను స్థాయి స్థానం రెండూ నీకు రావు. ఇలా ఎవరికీ చెప్పకుండా పనులు చేస్తేనే పని మనిషిని చేస్తారు. ఎంగిలి గ్లాసులు పను మనుషులే తీసుకెళ్తారు. చాలా ఇంకా అర్థమయ్యేలా చెప్పాలా? ఏంటి గుడ్ల గుబల అలా చూస్తున్నావు? ఏమీ లేదులే బామ్మ, నువ్వు ఎన్నన్నా పడుతున్నాను అనే కదా నువ్వు నన్ను ఇలా అంటున్నావు. అంత పౌరుషం ఉంటే పో, నిన్నెవరైనా ఆపారా? అనవసరంగా నీతో నాకెందుకులే. ఏంటమ్మమ్మా నీలిమ మీద ఎందుకు అరుస్తున్నావు? నీలిమ మీద అరవడం నా జీవితాశయం అనుకుంటున్నావా? అయినా ముళ్ళకంపకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓ నీలిమ కూడా అలాంటిదే. ఎందుకమ్మమ్మా ప్రతి చిన్న విషయానికి నీలిమనంటున్నావు? నువ్వెందుకు దాన్ని అంతలా వెనకేసుకొస్తున్నావు? ఈ విషయంలో నేను మాత్రం నీతో వాదించలేనమ్మమ్మా. అది సరే గాని ఒక వరలో రెండు కత్తులు ఉండొచ్చా? ఉండకూడదు. అలాగే ఒక చూరు కింద రెండు కొప్పులు కూడా ఉండకూడదు. అంటే ఏంటమ్మమ్మా నీ ఉద్దేశం? ఇందులో దురుద్దేశం ఏమీ లేదు ఊర్మిళ. బాను నీలిమ ఒకే ఇంట్లో ఉండడం మంచిది కాదని నా అభిప్రాయం. అయినా అసలెప్పుడూ లేంది ఇప్పుడెందుకు నీకు ఇలా అనిపిస్తోంది? నేనెప్పుడూ అదే అంటున్నాను, నీకే అర్థం కావడం లేదు.
అసలే తాటకే అని తెలిసాక నీలిమని ఇంట్లో ఉంచడం మంచిది కాదు. దానివల్ల ఎవరికి మనశ్శాంతి ఉంది? ఎప్పుడూ నిప్పు మీద పడ్డ ఉప్పులాగా చిటపట్లాడుతూనే ఉంటుంది. ఇంట్లో మంటల్ని రగిలిస్తూనే ఉంటుంది. అలాంటి మనిషిని మన ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అది కాదమ్మమ్మా. చూడు, యుగాలు మారినా యుగ ధర్మాలు మారలేదే. ఆడదానికి ఆడదే శత్రువు. రామాయణంలో శూర్పణఖ వల్ల సీత రావణుడి చెరలో ఉండాల్సొచ్చింది. మందరలాంటి మనిషి ఏ యుగంలో ఉన్నా ప్రమాదమే. పచ్చని కుటుంబంలో చిచ్చు రేపుతుంది. కన్న బిడ్డల్ని కూడా కారడవికి పంపిస్తుంది. ఈ నీలిమ ఆ జాతికి చెందిందే. దాన్ని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వకు ఊర్మిళ. తరాలు చూసిన అనుభవంతో చెప్తున్నాను. దాన్ని ఇంట్లో నుంచి వెంటనే పంపించేసేయ్. అవును, కార్తిక్ తిన్నాడా అమ్మమ్మ? చూడు ఊర్మిళ, అడ్డాళ్ళలో ఉన్నప్పుడు పిల్లల ఆకలి అమ్మ చూస్తుంటుంది. పెళ్ళయ్యాక భర్త ఆకలి భార్య చూసుకుంటుంది. వాడి బాధ్యత భానుకు అప్పగించాం కదా, బాధ్యతగానే చూసుకుంటుందిలే. నమ్మలేనమ్మమ్మా.